గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో రూల్స్ ఉన్నాయో వాటి గురించి నిన్న మనం గ్రాట్యుటీ అనే దాని గురించి చెప్పాను. అది మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నోట్ చేసుకున్నారు. గ్రాట్యుటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏ పాయింట్స్ని కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేటువంటిది. ముందుగా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈరోజు గ్రాట్యుటీకి సంబంధించిన రూల్ పాయింట్ చెప్తున్నాను, రాసుకోండి. గ్రాట్యుటీ అని పెట్టుకోండి. గ్రాట్యుటీ అనగానేమి? ప్రశ్న ఏంటంటే గ్రాట్యుటీ అనగానేమి? ఒక 5 మార్క్స్ క్వశ్చన్ లాంటిది అనుకోండి. ఇది ఇలా కూడా ఉపయోగపడుతుంది. గ్రాట్యుటీ అనగానేమి? తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండి అమ్మా. క్వశ్చన్ ఏంటంటే గ్రాట్యుటీ అనగానేమి? స్లోగానే చెప్తున్నాను, రాసుకోండి. గ్రాట్యుటీ అనగానేమి? గ్రాట్యుటీ ఇదిగో బోర్డు మీద రాసిన గ్రాట్యుటీ అనగానేమి? ఆన్సర్ గ్రాట్యుటీ అనున్నది ఉద్యోగికి యజమాని పదవీ విరమణ సమయంలో చెల్లించే పెద్ద మొత్తము దీనిని ఉద్యోగి చేసిన సేవలకు చెల్లించే మొత్తముగా కూడా చెప్పవచ్చును. పూర్వము ఇది ఐచ్ఛికము కాగా ప్రస్తుతము ప్రభుత్వ సంస్థలకు ప్రైవేటు సంస్థలకు కూడా తప్పనిసరిగా చెల్లించవలసిన మొత్తముగా నిర్ణయించబడుతున్నది. చెల్లించవలసిన మొత్తముగా నిర్ణయించబడుచున్నది. ఒకటో సైడ్ ఏంటి? పదవీ విరమణ కాలంలో చెల్లించే గ్రాట్యుటీ. ఒకటో సైడ్ ఏంటి? పదవీ విరమణ కాలంలో చెల్లించే గ్రాట్యుటీ. దానిలో రాసుకోండి.
సాధారణంగా గ్రాట్యుటీని పదవీ విరమణ సమయంలో చెల్లించటం జరుగుతుంది. ఉద్యోగి ఈ విధంగా పొందిన మొత్తమునకు నిబంధనలకు లోబడి పన్ను చెల్లించవలసి ఉంటుంది. రెండో సైడ్ హెడ్డింగ్ మరణానంతరము గ్రాట్యుటీ. ఒకవేళ ఉద్యోగి కనుక పదవీ కాలములో మరణించినట్లయితే యాజమాన్యము అతని వారసులకు గ్రాట్యుటీని చెల్లించటం జరుగుతుంది. నెక్స్ట్ స్టడీ గ్రాట్యుటీ చెల్లించే విధానము. ఏ సైడ్ హెడ్డింగ్ ప్రభుత్వ ఉద్యోగులకు సైడ్ హెడ్డింగ్ ప్రభుత్వ ఉద్యోగులకు సైడ్ హెడ్డింగ్. కొత్త సైడ్ హెడ్డింగ్ గవర్నమెంట్ ఉద్యోగులు లేదా ప్రభుత్వ ఉద్యోగులకు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మరణము సంభవించినప్పటికీ గ్రాట్యుటీ మాత్రము పూర్తిగా అతడు పొందిన మొత్తమునకు పన్ను నుండి
మినహాయింపు లభిస్తుంది. పన్ను నుండి మినహాయింపు లభిస్తుంది. తర్వాత హెడింగ్ ప్రైవేటు ఉద్యోగులకు గ్రాట్యుటీ చట్టం ప్రైవేటు ఉద్యోగులకు గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం గ్రాట్యుటీ చెల్లిస్తే ప్రైవేటు ఉద్యోగులకు 1972 గ్రాట్యుటీ చట్టం ప్రకారము గ్రాట్యుటీ చెల్లిస్తే అందులో రాసుకోండి. వీరికి క్రింది విధంగా గ్రాట్యుటీని లెక్కించాలి. ఏ పాయింట్ ఉద్యోగి పనిచేసిన సంవత్సరాలకు సంవత్సరానికి 15 రోజుల వేతనాన్ని 15 రోజుల వేతనాన్ని చివరి సంవత్సరంలో 6 నెలల కన్నా ఎక్కువ ఉంటే పనిచేస్తే దానిని కూడా పూర్తి సంవత్సరంగా భావించి గ్రాట్యుటీ లెక్కించాలి. కింద రాసుకోండి. గ్రాట్యుటీ ఈజ్ ఈక్వల్ టు జీతము జీతం దగ్గర బేసిక్ ప్లస్ డిఏ మళ్ళీ డిఏ పక్కన పదవీ విరమణ లెక్కలోకి తీసుకున్నా తీసుకోకపోయినా బ్రాకెట్ జీతం అంటే బేసిక్ ప్లస్ డిఏ అది పదవీ వివరణలో లెక్కలో తీసుకోండి. ఎలాగైనా సరే డిఏ ఉంటే డిఏ కాబట్టి అర్థమవుతుందండి. డిఏ ఇంటూ 15/26 ఇంటూ సంవత్సరాలు సర్వీసు సంవత్సరాలను రాసుకో. మరొకసారి చెప్తున్నాను. ఏ పాయింట్ గ్రాట్యుటీ ఎలా లెక్క వేయాలి. గ్రాట్యుటీ జీతము దగ్గర బ్రాకెట్లో బేసిక్ ప్లస్ డిఏ ఇక్కడ బ్రాకెట్లో పదవీ విరమణలో లెక్కలోకి తీసుకోకపోయినా ఇంటూ 15/26 ఇంటూ సర్వీసు సంవత్సరాల సంఖ్య
సర్వీస్ సంవత్సరాల సంఖ్య. రెండోది చట్టబద్ధ మొత్తము, చట్టబద్ధమైన మొత్తం, చట్టబద్ధమైన మొత్తం. బి చట్టబద్ధమైన మొత్తం 10 లక్షలు. ఇంకెప్పుడు 10 లక్షలే. యాజ్ పర్ యాక్ట్ నోటిఫైడ్ అమౌంట్ అంటున్నాం కదా, నోటిఫైడ్ లిమిట్ అది చట్టబద్ధమైన మొత్తం 10 లక్షలు. మూడోది వాస్తవ గ్రాట్యుటీ, వాస్తవ గ్రాట్యుటీ, వాస్తవ గ్రాట్యుటీ. ఆ కింద రాష్ట్రం పై మూడింటిలో ఏది తక్కువ అయితే, పై మూడింటిలో ఏది తక్కువ అయితే దానిని లెక్కలోకి తీసుకోవాలి. దానికి మినహాయింపు ఇవ్వాలని రాసుకుని అర్థం ఉంది. దానికి మినహాయింపు ఇవ్వాలి, దానికి మినహాయింపు ఇవ్వాలి, మినహాయింపు ఇవ్వాలి. నెక్స్ట్ మూడో సైడ్ హెడింగ్ ప్రైవేటు ఉద్యోగులకు గ్రాట్యుటీ చట్టాన్ని, ప్రైవేటు ఉద్యోగులకు గ్రాట్యుటీ చట్టాన్ని అనుసరించకుండా, ప్రైవేటు ఉద్యోగులకు గ్రాట్యుటీ చట్టాన్ని అనుసరించకుండా గ్రాట్యుటీ చెల్లిస్తే అందులో క్రింది విధంగా గ్రాట్యుటీని లెక్కించాలి. క్రింది విధంగా గ్రాట్యుటీని చెల్లించాలి. ఏ పాయింట్ నెలకు 1/2, నెలకు సగం అన్నమాట. 1/2 బ్రాకెట్లో సగం, నెలకు 1/2 సగం జీతం, నెలకు సగం జీతం చొప్పున చూడండి ఒకసారి. ఏ పాయింట్ కొంచెం కన్ఫ్యూజ్. ఏ పాయింట్ నెలకు కాదు, సంవత్సరానికి. నెలకు కాదండి, నెల కొట్టేసుకోండి. సంవత్సరానికి సగం నెల 1/2 నెల జీతం చొప్పున, సంవత్సరానికి హాఫ్ మంత్ అర్థమవుతుందని, సగం నెల జీతం చొప్పున సర్వీసు సంవత్సరాలకు లెక్క కట్టాలి. ఈ జీతము చివరి 10 నెలల జీతానికి సరాసరిగా ఉండాలి. 10 నెలల జీతానికి సరాసరిగా ఉండాలి. బి పాయింట్ చట్టబద్ధమైన మొత్తం. బి పాయింట్ చట్టబద్ధమైన మొత్తం 10 లక్షలు. చట్టబద్ధమైన మొత్తం 10 లక్షలు. సి పాయింట్ వాస్తవంగా స్వీకరించిన గ్రాట్యుటీ. వాస్తవంగా స్వీకరించిన గ్రాట్యుటీ. దిగువ పేరా పై మూడింటిలో ఏది తక్కువైతే
ఏది తక్కువైతే దానికి మినహాయింపు ఇవ్వాలి, దానికి మినహాయింపు ఇవ్వాలి, దానికి మినహాయింపు ఇవ్వాలి, దానికి మినహాయింపు ఇవ్వాలి. దిగువ నోట్ అని పెట్టుకొని, దిగువ నోట్ అని పెట్టుకొని దీనిలో పూర్తయిన సంవత్సరాలనే పరిగణనలోకి తీసుకోవాలి. దీనిలో పూర్తయిన సంవత్సరాలనే లెక్కలోకి తీసుకోవాలి. దీనిలో పూర్తయిన సంవత్సరాలనే లెక్కలోకి తీసుకోవాలి. అందులోనే జీతము అనగా బేసిక్ ప్లస్ పదవీ విరమణలో తీసుకునే డిఏ, ప్లస్ టర్న్ ఓవర్ కమిషన్ లెక్కలోనికి తీసుకోవాలి. దట్స్ ఆల్. కాబట్టి ఇది మనకి గ్రాట్యుటీకి సంబంధించినటువంటి రూల్ పాయింట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రూల్ పాయింట్స్ వస్తేనే మీరు శాలరీస్ సమ్ చేయగలరు. రూల్ పాయింట్స్ ఎవరో చెప్పరు. మీరు సమ్లో చూసుకొని రూల్ పాయింట్స్ని మనసులో గుర్తుపెట్టుకొని సమ్ను చేయాల్సి ఉంటుంది. అందుకే శాలరీ సమ్ కొద్దిగా కష్టంగా మనం చెప్తాం. ఇక్కడ గ్రాట్యుటీ విషయంలో ఏం చేయాలని చెప్పాను. గవర్నమెంట్ ఉద్యోగి అయితే ఫుల్లీ ఎగ్జామ్టెడ్, పూర్తిగా మినహాయింపు వస్తుంది. ప్రైవేట్ ఉద్యోగం అయినట్టయితే యాజ్ పర్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు గ్రాట్యుటీ కడుతూ ఉన్నట్టయితే అప్పుడు సంవత్సరానికి 15 రోజులు జీతం, ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తే అన్ని. ఒకవేళ 32 years 10 months వేసాడు అనుకోండి, 33 years కానీ తీసుకుని మనం లెక్కెట్టాలి. రోజులు కట్టేటప్పుడు కూడా 15/26 ఎందుకు కడతామంటే 15 అంటే సగం నెల జీతం కింద లెక్క, 26 అంటే నెలకి 30 రోజులు 31 రోజు ఉంటుందా, కానీ ఆదివారాలని సెలవులు పోగా అవి ఖచ్చితమైన 10 దినాలు 26 కింద లెక్కలోకి తీసుకుంటారు. అందుకని 26 వేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి, జీతం అంటే బేసిక్ తీసుకోవాలి, డిఏ కూడా తీసుకోవాలి. అది జీతంలో పార్ట్ అయినా అవ్వకపోయినా సరే తీసుకోవాలి. కానీ రెండో పాయింట్ ఏంటంటే నోటిఫైడ్ అమౌంట్ 10 లక్షల రూపాయలు, అదొకటి చూసుకోవాలి. మూడవది యాక్చువల్గా రిసీవ్డ్ ఎంతో చూసుకోవాలి. ఇందులో ఏది తక్కువైతే దానికి మనం మినహాయింపు ఇవ్వాలి. ఇన్ కేసు ఒకవేళ ఈ గ్రాట్యుటీ ఇచ్చేటప్పుడు ఈ గ్రాట్యుటీ చట్టాన్ని డస్ నాట్ ఫాలో, దాన్ని ఫాలో అవ్వకుండా ఇచ్చారనుకోండి, అప్పుడు అటువంటి సంస్థ ఏం చేస్తుంది అంటే సంవత్సరానికి 15 రోజులు జీతం అంటే హాఫ్ మంత్ అని కరెక్ట్గా, ఇంక రోజులతో లెక్కలేదు, 10,000 జీతం అనుకోండి, 5,000 నెలకి, అలా సంవత్సరానికి 1 నెల చొప్పుని ఎన్ని సంవత్సరాలు అయితే సర్వీస్ ఉందో అన్ని సంవత్సరాలు, ఇక నెలలు పట్టించుకోకూడదు, ఫుల్ ఇయర్స్ మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. అది రెండోది నోటిఫైడ్ మొత్తము. తర్వాత మూడోది ఏంటండి అంటే వాస్తవంగా వచ్చింది. ఇందులో ఏది తక్కువైతే ఉందో దానికి మినహాయింపు వస్తుంది. ఇలా కట్టేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఇయర్స్ తీసుకునేటప్పుడు ఫుల్లీ కంప్లీటెడ్ ఇయర్స్ తీసుకోవాలి. రెండవది మనం శాలరీని కట్టేటప్పుడు శాలరీ బేసిక్ ప్లస్ డిఏ అంటే పదవీ విరమణలో లెక్కలో తీసుకోవాలి, అది పార్ట్ అయితేనే తీసుకోవాలి, ప్లస్ టర్న్ ఓవర్ కమిషన్ ఉంటే తీసుకోవాలి. ఈ రకంగా మనం గ్రాట్యుటీని ఎప్పుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా చేయవలసి ఉంటుంది. ఈ గ్రాట్యుటీ మీద మీకు మొన్న 2 సమ్ చెప్పాను, ఇప్పుడు రూల్ పాయింట్ చెప్పాను కాబట్టి ఇంకా చివరిగా ఒక సమ్ చెప్తే ఈ గ్రాట్యుటీ అనేటువంటిది పూర్తయిపోతుంది. అంటే ఇప్పుడు తెలియకుండా చేసాము, కానీ ఇప్పుడు ఫుల్గా రూల్ తెలిసి చేయాలంటే ఎలాగా ఒక సమ్ రాసుకుంటే మీరు చేసేసుకోవచ్చు. సమ్ రాసేసుకోండి. ఎక్స్ రిటైర్డ్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి అమ్మా. ఎక్స్ రిటైర్డ్ ఆన్ 30/6/2017, ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఎక్స్ రిటైర్డ్ ఆన్ పేజ్ నెంబర్ 80 ప్రాబ్లం నెంబర్ 5, పేజ్ నెంబర్ 80 ప్రాబ్లం నెంబర్ 5. X retired on 30/6/2017. He served the organization
for 29 years 10 months. 29 years 10 months. On retirement he received a gratuity of 4,80,000 under the payment of Gratuity Act. His basic pay and DA at the time of retirement were 15,000 rupees and RS 8,000 rupees respectively. Calculate taxable gratuity. తెలుగు మీడియం రాసుకున్నాం. ఎక్స్ అనే ఉద్యోగి 30/6/2017న ఎక్స్ అనే ఉద్యోగి 30/6/2017న పదవి నుండి విరమణ చేశాడు. అతడు 29 సంవత్సరాల 10 నెలలు పనిచేశాడు. 29 సంవత్సరాల 10 నెలలు పనిచేశాడు. అతడు వాస్తవంగా గ్రాట్యుటీగా పొందిన మొత్తము 4,80,000. 4,80,000 గ్రాట్యుటీ చట్టాన్ని అనుసరించి పొందాడు. అతని బేసిక్ వేతనము నెలకు 15,000. డిఏ 8,000. అతని పన్ను విధించదగిన గ్రాట్యుటీని లెక్కించండి. ఎలా చేయాలి సమ్? ఇప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేదు, మనకు ఒక క్లారిటీ అనేటువంటిది ఉంది. ఎందుకంటే గ్రాట్యుటీ ఎలా కట్టాలి. ఇక్కడ మిస్టర్ ఎక్స్ అనే అతను ఇక్కడ పనిచేస్తున్నాడని చెప్పాడు. ఎదురు ప్రభుత్వ ఉద్యోగం ఏమీ చెప్పలేదు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పలేదు. అందువల్ల గ్రాట్యుటీ క్యాలిక్యులేట్ చేయాలి. అదే గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, ఎంత పొందాడు? 4,40,000 మినహాయింపు 4,80,000. ఇక శాలరీకి యాడ్ అయ్యేది నిల్, ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ఇతరు ప్రైవేటు ఉద్యోగి, గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం ఇతరు ఉద్యోగం తీసుకున్నాడు.
ఇతడు 29 సంవత్సరాల 10 నెలల పాటు సంస్థలో పనిచేశాడు. అందుకే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇక్కడ చెప్తాను. మళ్ళీ నేను నోట్ చేసుకోండి అని చెప్పను, మీరు ఆలోచించి నోట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది కాబట్టి. ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి, మీరు చేసే ప్రయత్నం చేసుకోండి. గ్రాట్యుటీ అనగానే మనం ఇదిగో ఇలా టేబుల్ గీసాం. ఫస్ట్ గ్రాట్యుటీ రిసీవ్డ్ అని 4,80,000 వేసుకున్నాం. ఫస్ట్ 4,80,000 వచ్చింది ఎంతో అది తీసుకోవాలి. మరి మినహాయింపు ఎంతకు ఇవ్వాలి అనే దానికోసం ఇదిగో రఫ్ వర్క్ ఎగ్జామ్షన్ మినహాయింపు తెలుగులో ఏంటి ఫస్ట్ చేయాల్సింది ఏ పాయింట్ 15 రోజులు జీతం లెక్కేసుకోవాలి. అంటే అక్కడ సర్వీస్ కాలానికి సంవత్సరానికి 15 రోజులు చొప్పున వేతనం అని కొంచెం పొడుగ్గా రాసుకుంటారు మీరు ఏమండి. అయితే ఈ యొక్క 15% శాలరీకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అతని శాలరీ 18,000 ఒకటి ఎంత చెప్పాడండి? అతని శాలరీ ఎంత అని చెప్పాడు? అతని శాలరీ 15,000, డిఏ 8,000 చెప్పాడు. అంటే ఈ 15/8 15/8 23,000. అందుకని 15 డేస్ శాలరీ కట్టేటప్పుడు 23,000 ఇంటూ 15 చెప్పాను కదా, 15 డేస్ శాలరీ కాబట్టి బై 26. నెలకి 30 రోజులు వేయకూడదు, గుర్తుపెట్టుకొని 26 యాజ్ పర్ రూల్ అంతే, మనం అంతే వేయాలి. 26 ఇంటూ ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాల 10 నెలలు అంటే ఎంత వేయాలి? 30. క్యాలిక్యులేటర్ మీద క్యాలిక్యులేట్ చేస్తే 3,98,077 వచ్చింది. ఇది ఒక ఫిగర్. రెండవది నోటిఫైడ్ లిమిట్ చట్టబద్ధమైన మొత్తం ఎంత? 10 లక్షల రూపాయలు. మూడవది యాక్చువల్ గ్రాట్యుటీ వాస్తవంగా వచ్చింది. యాక్చువల్ గ్రాట్యుటీ ఎంత వచ్చింది మీకు? 4,80,000. ఒక అంకి 3,98,000 చిల్లర వచ్చింది, ఒకటి 10 లక్షలు, ఒకటి 4,80,000. అప్పుడు ఏం చేయాలి? విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్, WEL, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. ఏది తక్కువ? 3,98,077 తక్కువ. కాబట్టి బయట ఈ 3,98,077 వేసుకుని పైన ఇచ్చిన 4,80,000 నుంచి ఇది తీసేస్తే ఇక 81,923 రూపాయలు ఉంది. దానికి మాత్రం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అన్నమాట. అది ట్యాక్సిబుల్ గ్రాట్యుటీ. ఓకేనండి. చాలా క్లియర్గా గ్రాట్యుటీ అనేది మీకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్పడం జరిగింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకుంటే గ్రాట్యుటీ ఎప్పుడు వచ్చినా ఈజీగా కట్టేయచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ.